సార్ చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం 18 నెలల పరిపాలన జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎన్డీఏలో భాగస్వామ్యం, విశాఖపట్నంలో పెట్టుబడి సదస్సులు కూడా జరుగుతున్నాయి. ఇదే విధానంలో చూసుకుంటే రాష్ట్ర పరిస్థితి ఎలా అనిపిస్తుంది? ఒక పక్క రైతులు ఎలా ఫీల్ అవుతున్నారు? రైతులకి ఇంకా కాలేదు. సంక్షేమ పథకాలు కూడా అన్ని పూర్తి అవ్వలేదు. ఆ పాతయే ఇస్తున్నారు. మళ్ళీ ఇస్తానికి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. అది ఇచ్చేది ఎంతో ఇయ్యేది ఎంతో అది నమ్మకం లేదు. ఇచ్చినప్పుడు మనం ఇచ్చారనుకోవటం, ఇంతవరకు రైతులు కూడా పెట్టాడు వచ్చేది అలా ఇంకా కాలేదు కదా. అది అయినప్పుడు మనకు పని అయిందని చెప్పుకోవాలి. ముందే ఏం చెబుతావు? పాతయే జగన్ ఇచ్చినవే జరుగుతున్నాయి. జగనే చేస్తున్నారు అంతే. మొన్న తుఫాన్ ఎఫెక్ట్ కూడా చాలా వరకు నష్టపోయారు రైతులు. పరిహారం జరిగితే కనుక నెక్స్ట్ కొనుగోలుకి ఆస్కారం ఉండదు అంటున్నారు కదా. వాటికి కంప్లీట్ గా నష్టపోతే కనుక ఫోటోలు తీసుకుని అప్లోడ్ చేస్తే ఈసారి కొనరంట ఆ బియ్యాన్ని. బియ్యం కొనకపోతే రైతు ఏం చేయాలి? ప్రజలు తిన్నప్పుడు ఏం చేస్తారు? కొనుక్కొని ఉంటే ఎలా? అంతా నష్టమే కదా. అంతా ఇది ఆగం చేయటమే కదండి. ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకొని చేస్తేనే ప్రజలైనా. అమరావతి రైతులు కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. ల్యాండ్లు ఇచ్చి ఉన్నాం, ఇంతవరకు రిటర్నబుల్ ఫ్లాట్లు లేవు. గతంలో హామీ ఇచ్చారు, ఇప్పుడు అడుగుతుంటే ఏపీసీఆర్డీఏ ఏమి చెప్పట్లేదు. ఏయో కొత్త ఇప్పుడు అక్కడ ఒకటి ఎక్కడ పెడుతున్నారు. అంతా ఇప్పుడు హైటెక్ సిటీ మాల్లో మళ్ళీ చేయాలని చూస్తున్నారు. కానీ జనాలకి ప్రభుత్వాలకు లేదంటే ఏది మార్గం ఏం కానరావట్లేదు. కాకపోతే ముందు భవిష్యత్తు చూస్తున్నారు. కానీ ఇవాళ చచ్చిపోతున్న వాడికి ఏంటి అనేది లేదండి. ఇవాళ చేసే పనులు ఆ జగన్ చేసి అలానే ఉన్నాయి తప్ప, నేను ఇవాళ ఈ పని చేస్తా పూర్తి అవ్వట్లు అన్ని స్థాపిస్తున్నారు. చేసినప్పుడు చేసింది అనుకోవడమే. పనులు ఇక్కడ ఆడియండి. రైతుకు పని ఎక్కడది? మేము మొత్తం మాది పల్లెటూరు. ఇక్కడ వచ్చి పోతున్నాం విజయవాడ సిటీలో వాచ్మెన్ చేసుకుంటాం. నేను ఒకప్పుడు వ్యవసాయం చేసి అన్ని చేసిన. ఇవాళ లేదు అంతా. ఏడు కడుకు రైతులు కూడా వాటిని చేసి వదిలేస్తున్నారు. కొనేవాళ్ళు లేరు. ఉంటే పంట పండితే రేటు లేదు, రేటు ఉంటే పంట ఉండలేదు. అన్నదాత సుఖీభావ 2వ విడత ప్రోగ్రామ్ లో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ రంగంలో కూడా ఆధునికీకరణ పేరుతో టెక్నాలజీని ప్రవేశపెడతారంట. గాలి ఏ దిశలో వీచినా కానీ తెలుస్తుంది అంటున్నారు. మంచిదేనా? గతంలో ఫోన్ ద్వారా పంటలు పండుతాయండి. టెక్నాలజీ సంపాదితే బ్రెయిన్ ఏదన్నా అవకాశాలు జరుగుతాయి. కానీ పంటలు ఏం పండవు కదా. పంటల బండే చూడాలి. టెక్నాలజీ చెప్తే ఇప్పుడు నీకు అది ఏంటికి సెల్లు పరంగానో లేకపోతే కంప్యూటర్ పరంగా అది సంబంధించింది. గాలి ఏ దిశలో వీసినా కూడా తెలిసిద్దంట. మీకు మెసేజ్ పంపి ఇప్పుడు అది చేసి మనం ఉండవు. ఇటు తూర్పు పోతుంది గాలి, పనులు మనకే తెలుస్తుంది. చేసేది వాతావరణం ద్వారా తెలియట్లేదా? అవి ఇప్పుడు ఉండే కదండి. ఇప్పుడు మనం చెప్పదలికే అక్కడ తుఫాన్లు వేసింది, ఇక్కడ తుఫాన్లు వేసింది చెబుతున్నారు కదా. అది వాతావరణం కాదా? ఇంకా కొత్తగా తెచ్చేది ఏముంటది అందులో? నిజంగా సామాన్యుల పైన ఫోకస్ చేసి పనులు చేసుకునే వాళ్ళకి, బడుగు బలహీన వర్గాల మీద ఫోకస్ చేస్తుందా ప్రభుత్వం? నిజంగా చెప్పాలి, చేస్తున్నాం అని చూపిస్తున్నారు. ఇంకా పూర్తి అవ్వలేదు సార్. ఏమైనా ముందు చేసి నిరూపించినప్పుడు ఈ పనులు చేస్తున్నారు అని అనుకుంటాం. అంతేగాని ఫైనల్ ఒక మాట సార్, మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న కోర్టు హాజరయ్యారు. పాపం ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి హోదా కాబట్టి, ముఖ్యమంత్రి పదవి లేదు కాబట్టి ఒకసారి రమ్మన్నారు. సిబిఐ వాళ్ళు వెళ్ళొచ్చారు. హైదరాబాద్ లో అంతమంది జనసంద్రోహం మధ్య వెళ్ళారు. ఏం సార్ అభిమానం తగ్గలేదంటారా? తగ్గదు సార్. ఏనాడు ఇప్పుడు ఒక మంచి పని చేసినప్పుడు మన పక్కింటోడు ఏం చేస్తారంటే ఈ ఇల్లు బాగుందని చూరుకుని చేస్తారు. అలాగనే జరిగింది ఆయన పైన కూడా. కానీ ఇప్పుడు మంచి చేసిన పని ఎక్కడికి పోదు. ఆయనే కదా ఏ ముఖ్యమంత్రి పని చేసినా మంచిగా జరుగు చెప్తారు. మరొకసారి జనవరి అనంతరం ప్రజల్లోకి వస్తాను, 100 నియోజకవర్గాలు బలోపేతంతో పాటు జిల్లాలన్నీ తిరుగుతానని చెప్పి ఆయన చెప్తున్నారు. మంచి విధానం. జనం గుండెల్లో ఎప్పుడు జగన్ ఉన్నాడండి, ఉంటాడు ఎప్పటికైనా. ఎందుకంటే వస్తే వాళ్ళు ఎక్కడికి పడుద్దు అని భయపడటం తప్పితే జగన్ వస్తాడు. ఈ కాబట్టి నెక్స్ట్ టైం వస్తాడు. జనం ఇప్పుడు ఎంతో మందిని మారుస్తున్నారు. ఏమన్నా కూడా తీసేస్తారు. ఏమన్నా ఎలా ఉన్నాయి? మహిళలకు కూడా పథకాలు పెట్టారు, ఉచిత బస్సుతో పాటు. ఈ యొక్క రేషన్ విధానం ఎలా అనిపిస్తుంది? గతం కంటే ఇప్పుడు బాగుందా, గతమే బాగుంది? ఈ ఉచిత బస్సులు పెట్టి ముందు ఆటో సోదరులు కొట్టగొట్టారండి. అది ముందే గతంలో వీళ్ళు మామూలుగానే రోడ్ల వ్యవస్థ బాగోక రిపేర్లని ఇవన్నీ బాగా టైట్ గా ఉండేది. ఇప్పుడు ఇది కూడా ఎఫెక్ట్ అవడం వల్ల ఉచిత బస్సు ఎంత నష్టపోతుంది? ముందు ఆటో తోలే వాళ్ళకి నష్టం ఎక్కువ అండి. అంతం ఎక్కేదే లేడీస్ ఆటోలకి. ఆ లేడీస్ ఎక్కరు ఇప్పుడు ఆటోలు ఉచిత బస్సులు. మొన్న చూస్తే పాప జగ్గేపేటలో చూసి తెలిసే ఉంటుంది యాక్సిడెంట్. అది దారుణంగా బస్సు కింద. ఎందుకండి ఇప్పుడు దాని బదులు ఏదన్నా ప్రజలకు ఉపయోగపడేది ఆ ఉచిత బస్సులు కాకుండా ఉపయోగపడేది ఏదన్నా పెట్టినా బాగుంటది. కానీ ఇప్పుడు పిల్లలకు సంబంధించిన కానీ హాస్పిటల్కి బాగోట్ల ఉంట్లో. గవర్నమెంట్ హాస్పిటల్ గొప్ప కాదు, ప్రైవేట్ సంస్థలో కొంత ఆదుకుంటే బాగుంటది. కానీ నాకు తెలిసి ఇది పెద్ద ఉపయోగపడేది కాదనుకుంటున్నాను. నిత్యావసర సరుకులతో పాటు కరెంట్ ఛార్జీలు భారంగా ఉంటాయి సార్, ఎలా? బాగానే భారంగా ఉన్నాయండి. దారుణంగా యూనిట్కి దారుణంగా
కరెంట్ ఛార్జీల వల్ల చాలా ఇబ్బందిగా ఉంది అండి. ఎంతసేపటికి పక్కన అమరావతి అయిపోతే అన్ని అయిపోతున్నాయి అంటున్నారు కానీ పాపం మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? పనులు ఉన్నాయి అసలు. పనికి తగ్గానే ఖర్చు ఉందండి. పని ఉంది, ఆ పనికి తగ్గ ఖర్చు అది. సార్, ఒక పక్క మీ పక్కన అమరావతి ఉంది, సో అక్కడ కూడా రైతులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. గతంలో భూములు ఇచ్చిన వాళ్ళకి ఇంకా రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వలేదని చెప్పి రైతులకు కూడా న్యాయం చేస్తే మరొకసారి మేము భూములు ఇవ్వడానికి రెడీ అంటారు. వాళ్ళు కూడా పట్టించుకుంటే బాగుంటుంది. బాగానే ఉండదండి, పట్టించుకోవాలిగా మరి. ఇప్పుడు వాళ్ళు మరి రైతులేందే రాజ్యమే లేదన్న అండి. ఈ రోజు ఇస్తున్నారు, వాళ్ళు అడుగుతున్నారు ఒకటే, కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళకి ఫ్లాట్స్ ఇవ్వమని. దేశానికి ఎన్నోమొక్కే రైతు అండి. ఈ రోజు రైతుకి న్యాయం చేస్తే ప్రజలకు కూడా న్యాయం చేసినట్టే నా దేశం. ఏమంటారు సార్, ఏపీసీఆర్డీఏ కొంచెం చొరవ తీసుకుని వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి అప్పు చెప్తే మరొకసారి ల్యాండ్ ఇస్తామంటున్నారు. ఇవ్వాలనే కోరుకున్నాను. ఒక పక్క చూసుకుంటే అన్నదాత సుఖీభావ స్కీమ్ రిలీజ్ అయింది, 2వ విడత. టెక్నాలజీని వ్యవసాయంలోకి తీసుకొస్తానని బాబు గారు అంటున్నారు. గాలి ఏ దిశలో వెళ్ళిద్దో కూడా తెలిసిద్ది అంట, ఫోన్లో మెసేజ్లు వస్తాయి అంటున్నారు. మంచిదేనండి, అది టెక్నాలజీ మెరుగుపడతాం మంచిదే, కానీ ముందు రైతులను పట్టించుకోవాలండి నాకు తెలిసినంత వరకు. ఎలా ఉంది సార్, మొన్న మోందో తుఫాన్ ఎఫెక్ట్ కూడా చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. దారుణంగా అసలు బాగా దెబ్బేసింది అండి. మొన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడున్నారు, వాళ్ళని కూడా ఆదుకోవాలి ప్రభుత్వం. ఎకరానికి 35,000 నుంచి 50,000 పెట్టుబడి పెట్టిన వాళ్ళు రైతులు ఉన్నారు. అవునండి, మరి అది మనకు తెలీదు. పెట్టుబడి పెట్టకుండా ఏం జరుగుతుందో కానీ వాళ్ళని కూడా ఆదుకోవాలి ప్రభుత్వం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న కోర్టుకు హాజరై వచ్చారు ఒక విధానంలో, సాధారణ వ్యక్తి కానీ ఎలా అనిపించింది? జనం క్రేజ్ ఎలా ఉంది? అదైతే నాకు తెలియదు, ఆ విషయం అసలు చూడలేదు. ఆయన చేసినోడే మహానుభావుడు, మరి ఆయన బాగా ఆయన ఉండొచ్చు, మనకు తెలియదు. ఒకే మాటలో ఉచితాలు కట్టబెట్టి మిగతా వాటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. అదే సార్, అదే మనకు కావాల్సింది మెయిన్. ఎలా అనిపిస్తుంది? 18 నెలల పరిపాలనలో కూడా ఒక పక్క విశాఖ కేంద్రంగా పెట్టుబడుల సదస్సులు జరిగాయి మొన్నటిదాకా. నిజంగా 40 దేశాల ప్రతినిధులు అంటున్నారు, వీళ్ళందరూ పాల్గొన్నామంటున్నారు. భవిష్యత్ అంతా కూడా వీటి మీద ఉంటేనే రేపు ఇన్కమ్ వచ్చింది, స్టేట్ ఖర్చు పెట్టగలరని చంద్రబాబు గారు అంటున్నారు. ఈ విధానం ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎప్పుడైనా బాగానే ఉంటుందండి. ఆల్రెడీ హైదరాబాద్ తెలంగాణ ఏపీ కలిసినప్పుడు పెట్టుబడులు కానీ మన సాఫ్ట్వేర్ రంగం కానీ అభివృద్ధి చెందినాయి. ఇప్పుడైతే ఆయన దీంట్లో అయితే ఇంకా అభివృద్ధి చెందుతుందని మేము భావిస్తున్నాం. పక్క అమరావతి ఏదైతే ఫస్ట్ నుంచి చెప్తున్నారో, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ హయాంలో కూడా ఇదే విధానాలు కొనసాగాయి, మధ్యలో ఆగిపోవడం జరిగింది. సరే, ప్రభుత్వ విధి విధానాలు వేరే ఉంటాయి, వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని అనుకుంటారు, అవి జరగవు. ఈ విధి విధానాలు చూసుకుంటూ ఇప్పుడు రైతులు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. స్టేట్లో మళ్ళీ డెవలప్మెంట్ మొదలైంది, దానికి హ్యాపీయే, కానీ మాకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఎక్కడ ఇస్తున్నారని వాళ్ళు అడుగుతున్నారు. నారాయణ గారు క్లారిటీ ఇచ్చారు గతంలో. అయితే డెవలప్మెంట్ విషయంలో భూ కేటాయింపులు ఎవరికైతే కంపెనీలకు ఇస్తున్నారో అక్కడ సర్వే రాళ్ళు తీసేయడం కానివ్వండి, అక్కడ గ్రామాలకు కొన్ని యాడ్ అవ్వకపోవడం, ఏది ల్యాండ్ పూలింగ్ సమయంలో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే మళ్ళీ సమ్మెబాటు పట్టాలేమో అనే కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉన్నారు. ఎలా ఉంటుంది అంటారు? ఏపీసీఆర్డీఏ పట్టించుకుంటేనే ఇవి మొత్తం కూడా క్లియర్ అవుతాయి. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర ఎలా తీసుకున్నారంటే, వాళ్ళ భరోసా మీదే వాళ్ళంతా రైతులంతా ఇచ్చారు. అదే భరోసా మీద ఇచ్చి కూడా ఇస్తారు ఖచ్చితంగా. అదైతే ఎక్కడికి చేయరు, మోసం చేయరు. ఎందుకంటే రైతులు మన అమరావతి కావాలని సమ్మె చేశారు. దాని గురించి సమ్మె చేసినప్పుడు మళ్ళీ అదే బాటలో వెళ్తారైతే నేను అనుకోను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే పూర్తి న్యాయం చేస్తారైతే ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను. ఎలా ఉంది సార్, రాష్ట్రంలో ఒక పక్క ఇదే విధానంలో ముందుకు వెళ్తూ కూడా అన్నదాత సుఖీభావ 2వ విడత డబ్బులు కూడా మనం విడుదల చేశారు చంద్రబాబు గారు. ఇదే విధానంలో ఆధునీకరణ పేరుతో ఆ వ్యవసాయ రంగంలో కూడా టెక్నాలజీని ప్రవేశపెడితే మంచి విధానాలు, మంచి అవుట్పుట్లు వస్తాయని ఆయన అంటున్నారు. ఒకవేళ గాలి ఏ దిశలో వెళ్ళిందో కూడా మనం దాన్ని ట్రాక్ చేయొచ్చు, ఆ విధానం కూడా మెసేజ్ వస్తుంది అంటున్నారు. ఆయన ఎలా ఉంది? ఎందుకంటే గతంలో ఫోన్లు లేవు కదా, అన్ని ఫోన్లు కూడా ఉన్నాయి కదా. యాక్చువల్గా మంచి విధానమే కానండి, వ్యవసాయ రంగం మీద కూడా దృష్టి పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఏంటంటే ఈ ఆధునికీకరణలో ఇప్పుడు యాప్స్ వచ్చినాయి, ఏదైనా చీడపీడలు ఉంటే దాంట్లో ఫోటో తీసి పెడితే గతంలో ఏదైతే వీళ్ళు చెప్పారో వాటికి కొంచెం రెమెడీస్ అని ఇట్లా మెసేజ్ రూపంలో వచ్చాయి. అదే విధానంగా ఇట్లాగా వీళ్ళందరినీ అవగాహన సదస్సులు క్రియేట్ చేస్తే బాగుంటుందా పంచాయతీల్లో వాటిల్లో? బాగుంటుందండి, ఎందుకంటే రైతు కూడా ఇప్పుడు రైతు బాగుంటే మన దేశం బాగుంటుంది. ఆ రకంగా అయితే బాగానే ఉంటుంది. ఎలా ఉంది సార్, త్వరలో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, రేపు జనవరి అనంతరం అంటున్నారు. ఒక పక్క 3 నెలల కాల వ్యవధి ఉన్నప్పటికీ ముందే కండక్ట్ చేస్తామని స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటుంది. మరి ఎలా ఉండబోతుంది? ఏదైనా మార్పులు ఉంటాయా? 18 నెలల పాలనే చూసారు. లేదండి, మార్పు అయితే ఖచ్చితంగా ఉండదు. రేపు పంచాయతీ ఎలక్షన్ కానీ నెక్స్ట్ కార్పొరేషన్ ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేస్తారు వీళ్ళు. ఎందుకనంటే పైన అధికారం ఉంది, కేంద్రం అధికారంలో ఉంది. వీళ్ళు ఏమని భావిస్తారంటే అధికారంలో ఉన్నప్పుడు మనం కూడా కింద స్థాయిలో కూడా అధికారం ఉంటే బాగుంటుందని మాక్సిమం పంచాయతీ కార్పొరేషన్ అనేది ఖచ్చితంగా
రాష్ట్ర గవర్నమెంట్ తీసుకుంటారు. సార్, మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న కోర్టుకు హాజరయ్యారు, టీవీలో అందరూ చూశారు. ఎలా అనిపిస్తుంది? సాధారణ ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిగా గతంలో గైర్హాజరు ఉన్నప్పటికీ అప్పుడు హోదా ఉంది కాబట్టి మినహాయింపు ఇచ్చాము, ఇప్పుడు లేదు కాబట్టి, అంటే ముఖ్యమంత్రి హోదా ఉంది కాబట్టి, ఇప్పుడు మాజీ కాబట్టి రావాల్సిందే అన్నారు, వెళ్ళొచ్చారు. 2 నిమిషాల్లోనే ప్రొసీడింగ్స్ పూర్తయి బయటకు వచ్చారు. అంటే ఈయన ముందు షెడ్యూల్లో చెప్పినట్టుగానే అక్కడ జరగడంతో కొంచెం అనుమానాలు ఉన్నాయి. కోర్టు కూడా ఈయనకి సహకరిస్తుంది. లేదండి, 25 మినిట్స్ పట్టింది కోర్టులో. యాక్చువల్గా అక్కడ రియాలిటీ ప్రకారం 25 మినిట్స్ పట్టింది కోర్టులో. అలా ఏమీ లేదండి. కోర్టు ఎవరికన్నా ఒకటే, ముఖ్యమంత్రి అన్న ఒకటే, ప్రతిపక్ష నాయకుడు అన్న ఒక ఎమ్మెల్యే అయితే ఓ సామాన్య మానవుడు అన్న అంతే. నా దృష్టిలో అయితే న్యాయ వ్యవస్థ ఇలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. తెలంగాణలో ఏంటి సార్, ఆయన క్రేజ్ చూస్తే నిన్న హడావుడిగా అంతమంది జనం గుమ్ముగూడారు, లోటస్ పాండ్ వరకు రావడం జరిగింది. సరే, అభిమానులు కామన్ కానీ ఇంత రేంజ్ లో ఒక సీఎం వచ్చిన అది క్రియేషన్ సార్, ఖచ్చితంగా క్రియేషన్. ఏంటంటే రేపు పొద్దున ఎంత ఇబ్బంది అవుతుంది, కోర్టు రావడానికి అవ్వదనే ఉద్దేశంతో ఇదంతా క్రియేషన్ చేశారు అంతే. ఫైనల్ గా ఒకటే సార్, ఒక ప్రభుత్వానికి ఒక 15 ఏళ్ళు పరిమితిగా అందరూ ఎన్నుకుంటే డెవలప్మెంట్ సిద్ధమవుతుంది అంటే సాధ్యపడుతుందనే చంద్రబాబు గారి వాదన. మీరేమంటారు ఒక్క మాట? అంటే యాక్చువల్గా అయితే డెవలప్ అయిన రాష్ట్రం పక్కన తెలంగాణ కానీ ఇక్కడ తమిళనాడు కానీ ఏంటంటే యాక్చువల్గా అలా 5 సంవత్సరాలు మార్చుకున్నా పర్వాలేదు సార్. మన ఏపీకి వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే 15 ఏళ్ళు మన చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఒక రాజధాని కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఒక భరోసా ఉన్నట్టుగా ఉంటుంది, ప్రజలకు భరోసా ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మేము ఆయన అన్నట్టుగా 15 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటాను.